ఒక చిన్న కాఫీ షాప్ యజమాని తన దగ్గర కస్టమర్లు తక్కువగా ఉన్నారని ఎప్పుడూ బాధపడేవాడు. కానీ పక్కనే ఉన్న స్టార్ బక్స్ రోజు రోజుగా పెరుగుతూనే ఉంది. స్టార్ బక్స్ కూడా కాఫీనే అమ్ముతుంది కదా, మరి ఎందుకు వాళ్ళు పెరుగుతున్నారు, ఇతను మాత్రం ఇరుక్కుపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు ఈ వీడియోలో 5 గోల్డెన్ కాన్సెప్ట్ల ద్వారా తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, రెవెన్యూ గ్రోత్ మెథడ్స్. రెవెన్యూని పెంచే 4 మెథడ్స్. కస్టమర్స్ తక్కువ అనేది చాలా మంది బిజినెస్ ఓనర్స్ చెప్పే డైలాగ్. కానీ నిజమేమిటంటే కస్టమర్స్ పెరగడం మాత్రమే సొల్యూషన్ కాదు. సో రెవెన్యూ గ్రోత్ 4 మెథడ్స్ గురించి తెలుసుకోవాలి. కొత్త కస్టమర్స్ని తెచ్చుకోవడం, ఒక కస్టమర్ ట్రాన్సాక్షన్ సైజుని పెంచడం, వారు తిరిగి కొనేటట్టు చేయడం, చివరగా ధరలు పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిర్యానీ హోటల్ పెట్టారనుకోండి, కొత్త కస్టమర్స్ కోసం ఆన్లైన్లో యాడ్ వేశారు. ఒక కస్టమర్కి రైటా ఫ్రీ ఇచ్చి చికెన్ 65 కూడా ట్రై చేయండి అని అప్సేల్ చేశారు. లాయల్టీ కార్డ్ ఇచ్చి 5వసారి వస్తే 20% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. చివరగా ధర 150 నుంచి 160 చేస్తారు. కానీ టేస్ట్ వల్ల వాళ్ళు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళిపోరు. ఈ విధంగా ఈ 4 మెథడ్స్ని ఉపయోగించాలి. నెక్స్ట్ నెంబర్ 2, ప్రైసింగ్ పవర్. ధర ఎక్కువ పెడితే కస్టమర్లు వెళ్ళిపోతారు, ఇది మన భయం. కానీ ప్రైసింగ్ పవర్ ఉన్న కంపెనీలు ఈ భయాన్ని దాటేస్తాయి. మీరు యూనిక్గా ఉంటే కస్టమర్ మీ దగ్గరే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, iPhone 16 లాంచ్ అవుతుంది కదా, యాపిల్ ధర పెంచుతుంది. ట్విట్టర్లో ఎవరైనా దీన్ని ఎందుకు కొనాలి అంటారు, కానీ స్టోరీస్ ముందే లైన్ ఆల్రెడీ ఉంటుంది. ఎందుకు? బికాస్ ప్రైసింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు బ్రాండ్ ప్లస్ ట్రస్ట్. నెక్స్ట్ నెంబర్ 3, లైఫ్ టైం వాల్యూ. చాలా బిజినెస్లు ఒక్కసారి సేల్స్ మీదే దృష్టి పెడతాయి. కస్టమర్ ఒక్కసారి కాదు, మొత్తం జీవిత కాలంలో మీ బిజినెస్కి ఎంత ఇస్తాడో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ప్రైమ్ ఒక కస్టమర్కి 1500 రూపాయల మెంబర్షిప్ తీసుకున్నాడు. ఆ తర్వాత 12 నెలలు అమెజాన్లో షాపింగు, మూవీస్, గ్రోసరీస్ అన్నీ చేస్తాడు. కస్టమర్ వల్ల అమెజాన్కి వచ్చే లైఫ్ టైం వాల్యూ సాధారణ బయ్యర్ కన్నా 5 రెట్లు ఎక్కువ. నెక్స్ట్ నెంబర్ 4, అలవబుల్ అక్విజిషన్ కాస్ట్. కస్టమర్ రావాలంటే ఏదైనా ఆఫర్ వేయండి అనేది స్టార్టప్లు చేసే పెద్ద మిస్టేక్. కస్టమర్ సంపాదించే ఖర్చు ఎప్పుడూ లైఫ్ టైం వాల్యూ కంటే తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీ మొదట ఫ్రీ డెలివరీ 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చింది, కస్టమర్ వచ్చారు. కానీ అలవబుల్ అక్విజిషన్ కాస్ట్ లైఫ్ టైం వాల్యూ కన్నా ఎక్కువ ఉండడం వల్ల నష్టాలు మిగిలాయి. సో ఎప్పుడు లైఫ్ టైం వాల్యూ కన్నా అలవబుల్ అక్విజిషన్ కాస్ట్ తక్కువగా ఉంటే మాత్రమే బిజినెస్ సస్టైనబుల్ అవుతుంది. నెంబర్ 5, లాస్ట్. సేల్స్ బాగున్నా ఓవర్ హెడ్, రెంటు, శాలరీస్, బిల్స్ ఎక్కువైతే లాభం కనిపించదు. లీన్ ఓవర్ హెడ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న జిమ్కి 100 మంది మెంబర్స్ ఉన్నారు, కానీ పెద్ద బిల్డింగ్ రెంటు, అన్నెసరీ స్టాఫ్ వల్ల ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ. మరో జిమ్ ఓనర్ స్మాల్ స్పేస్లో ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి కూడా ఓవర్ హెడ్ తగ్గించాడు. ఫలితం ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ. సో ఫ్రెండ్స్, బిజినెస్లో గ్రో అవ్వడానికి కేవలం మరికొంతమంది కస్టమర్స్ కావాలి అనుకోవడం సరిపోదు. 4 ప్రైజింగ్ మెథడ్స్: కస్టమర్, ట్రాన్సాక్షన్ సైజ్, ఫ్రీక్వెన్సీ, ప్రైజ్. 3 పవర్ఫుల్ టూల్స్: ప్రైజింగ్ పవరు, లైఫ్ టైం వాల్యూ, అలవబుల్ అక్విజిషన్ కాస్ట్. ఒక్క సిస్టమ్ కంట్రోల్ అవ్వడానికి ఓవర్ హెడ్ కావాలి. సో ఇవన్నీ కంబైన్ చేస్తే చిన్న దుకాణం స్టార్ బక్స్ అవుతుంది, లోకల్ బ్రాండ్ యాపిల్ అవుతుంది. సో ఇదే నిజమైన మ్యాజిక్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.